హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈరోజు కొన్ని డౌట్స్ నాకు ఉన్నాయి. అవి మీకు వచ్చే డౌట్స్ కూడా అవి ఉండొచ్చు బహుశా. మాస్టర్ని అడిగి తెలుసుకున్నాం. మాస్టర్, ఇప్పుడు మీరు కిట్ ఇచ్చారు, అది 100% యూజ్ఫుల్ అని నాకు తెలుసు. మీరు 100% గ్యారంటీ ఇవ్వగలుగుతారా? గ్యారంటీ 100% యూజ్ఫుల్ అని నాకు తెలుసు. 100% మీరు ఇప్పుడు మీ కిట్ ఇచ్చారు కదా, డీప్ నెట్ అయితే ఏ నెట్ డీప్ వరకు మీ కిట్ పనిచేసింది? 9, 10, 11. అంటే మీ డీప్ నెట్లో 9, 10, 11 వరకు మీ కిట్ పనిచేసింది. इसका ऊपर जाए तो हमारा शोल्डर माइनस चार्ट फॉलो करना, नीचे जाए तो शोल्डर माइनस चार्ट. దీంట్లో తగ్గినా పెరిగినా షోల్డర్ మైన చార్ట్ ఫాలో అవ్వాలి. కిట్ అంటే మాస్టర్ ఇచ్చిన కిట్ చూడండి, క్యాజువల్ వచ్చి 9 డీప్ కాంచి 11 డీప్ మధ్యలో అయితే పర్ఫెక్ట్గా డీప్ నెట్ పనిచేసింది. బోట్ నెట్ అయితే शोल्डर माइनस का బోట్ నెట్ సేమ్ సేమ్ परफेक्ट आते हैं. ఐ నెట్ కూడా ప్రాబ్లం. ఐ నెట్ కిట్ నుంచి ఎన్ని టాలర్స్ అని తీసుకోవచ్చు? ఏ టైప్ ఆఫ్ టాలర్ అయినా वो बहुत मॉडल है, हम वो क्लास में बताते कैसा ఎలా తీసుకోవాలని మీ క్లాస్ లో చెప్తారు. అయితే ఇప్పుడు మీరు కొత్తగా స్టిచ్చింగ్ క్లాసులు కూడా పెట్టారు. కిట్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకున్న కూడా స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా పెట్టారు. అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ క్లాసెస్ లో ఏం చెప్తారు? टीचिंग क्लास में अभी मग्गम वर्क ब्लाउज बहुत ट्रेनिंग है, उसका पेस्टिंग लगाना बोलते, स्टेप रहते, पेस्टिंग कैसा लगाना और पाइपिंग कैसा, मशीन सेटअप पाइपिंग सेटिंग करना कैसा, అంటే టోటల్ బాడీ స్టైల్ లో వాడే టిప్స్ అని చెప్తారు స్టిచ్చింగ్ లో. పాకెట్ जेब, एलास्टिक, बेल्ट, అంటే जिप कैसा लगाना पूरा दिखाते. జిప్ లో టైప్స్, అడ్వాన్స్డ్ ఐటమ్స్ కూడా మాకు ఇంట్రడ్యూస్ చేస్తారా? और भी थोड़ा मटेरियल है वो बुटीक में यूज करते, तो इधर टेलर में वो नहीं देखा, मगर बुटीक में हमारा कोलकाता में बुटीक में यूज करते, वो मटेरियल भी हमारे पास है, वो कैसा यूज करना दिखाते हम. మాస్టర్ చెప్తున్నారంటే కొన్ని బొటిక్లో వాడే మెటీరియల్ ఉంటుంది, నేను కలకత్తా నుంచి తీసుకొచ్చాను, అవి మీకు ఎలా యూజ్ చేయాలో చెప్తా. అవి ఉంటే మీ పని ఈజీ, మంచి ఫినిషింగ్ వస్తుంది. మంచి ఫినిషింగ్ उस వస్తుంది. टाइम हम कस्टमर से पैसा ज्यादा ले सकते, फिनिशिंग अच्छा दिया तो. అలా పుడితే మనం ఎక్కువ డబ్బులు కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అంటే మనకి టోటల్ ఏం చెప్తున్నారంటే ఆన్లైన్ క్లాస్ కటింగ్ తీసుకున్న వాళ్ళకి, ఆన్లైన్ కటింగ్ తీసుకున్నప్పుడు కటింగ్ వరకు నేర్చుకొని స్టిచ్చింగ్ లేకపోతే మాకు వేస్ట్ అవుతుంది కదా అని చాలా మంది అడుగుతున్నారు అనమాట. వాళ్ళ కోసం టిట్టు తీసుకున్న రోజు టిట్లో ఇప్పుడు డిజైనర్ వేర్ వచ్చింది, ఆ డిజైనర్ వేర్ మాస్టర్ పుట్టి చూపిస్తేనే తెలిసింది మనకి, లేకపోతే తెలియదు. కాబట్టి మనకి స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా చెప్తూ, అంటే ఒక్కొక్క క్లాసు 5 hours ఉంటుంది మాస్టర్ స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా डेली 5 hours. మనకి ఏంటి అంటే ఒక్కొక్క స్టిచ్చింగ్ క్లాస్ కూడా 5 to 5 hours కన్నా ఎక్కువ ఉంటుంది. టిప్స్ చెప్పుకుంటూ మన టిట్టుని యూజ్ చేసి, టిట్టు తీసుకున్న వాళ్ళకైతే టిట్టుని యూజ్ చేసి ఎలా బొటీ స్టైల్ టిప్స్ చెప్పుకుంటూ ఎలా అనేది చెప్పుకుంటూ మనకి స్టిచ్చింగ్ క్లాసులు చెప్తారు. ఎందుకంటే మనం ఏంది అన్నం ఒకటి పెట్టి, ఇప్పుడు మేము ఆన్లైన్ కటింగ్ ఎలా ఉందంటే అన్నం ఒకటి పెట్టి కూర ఎట్టుపోతే ఎలా ఉందో అలా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే స్టిచ్చింగ్ లేకపోతే ఆ టిప్స్ తెలిస్తే మనం ఈజీగా దాన్ని ఏం పనిముట్లు దొరికితే ఏ మిషన్కి ఏది సెట్ అవుతుంది, బొటిక్లో వాడే ఎక్విప్మెంట్స్ ఏంటి, బొటిక్లో వాడే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏంటి అని చూపిస్తూ మీరు చెప్తే మీ పని ఈజీగా అయిపోతుంది. ఎక్కువ రేట్లు కూడా కావు, మనకి తెలియక యూజ్ చేయం అనమాట. అలాంటివన్నీ మనకు తెలిస్తే మన పని ఈజీగా అయిపోతుంది. కాబట్టి మీ స్టిచ్చింగ్ క్లాసులు కూడా చాలా వర్తబుల్. ఎందుకంటే మన ఆన్లైన్ క్లాసులు ఎన్నో అందరూ తెలుసు. నేను ఎంత తపనతో నీకు ఒక్కొక్క పాయింట్ మాస్టర్ దగ్గర లారి మీకు చెప్పాలని చూసాను, స్టిచ్చింగ్లో కూడా అలా చెప్పడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు అందరూ కూడా మనీ వేస్ట్ అనుకుంటుంటే టైం కన్నా మనీ వేస్ట్ అయితే కాదు. ఎందుకంటే మనం అది తెలుసుకునేసరికి చాలా టైం పట్టింది. ఆ టైంతో కంపేర్ చేసుకుంటే మీరు పెట్టే మనీ అనేది చాలా రీజనబుల్ ప్రైస్లోనే నేను చెప్పిస్తాను. ఎక్కువ మందిని గ్యాదర్ చేసి తక్కువ అమౌంట్తో చెప్పిస్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. February 16 నుంచి స్టార్ట్ అయితే మాస్టర్. February 16. ఇప్పుడు ఇంకొక డౌట్ మాస్టర్, ఇప్పుడు 45 days కోర్స్ అడిగారు కదా, ఆఫ్లైన్ ఇస్తున్నారు కదా, అదే మీరు ఆన్లైన్లో కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ऑनलाइन भी पॉसिबल है, ఎందుకంటే మనకి బయట అవుట్ ఆఫ్లో ఉన్న వాళ్ళు రాలేదు కదా, ऑनलाइन भी है. ఇప్పుడు ఇంకొక అవకాశం ఏమి ఇచ్చారంటే మొన్నటిదాకా ఆఫ్లైన్ ఇచ్చిన బ్యాచ్ అనేది మనం అన్నీ బంద్ చేసుకుని రావాలని చాలా కష్టమైన పని అనమాట. మనది ఏంటి పే యాప్ కాదు, చాలా క్లియర్గా ఉంటుంది మనకి.
రోజు 6 hours క్లాసు 45 days. మీకు సేమ్ ఆన్లైన్ ఆఫ్లైన్ వాళ్ళకి ఏమి ఇస్తున్నారో అది మీకు ఆన్లైన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. ఏది చేసినా నేను చేసే ప్రతి ప్రయత్నం కూడా రెండో కలకత్తా ఆంధ్ర తెలంగాణ కావాలన్నదే నా లక్ష్యం అనమాట. కలకత్తా నుంచి స్టిచ్చింగ్ వర్కర్స్ ఎలా ఉత్పత్తి అవుతున్నారో స్టిచ్చింగ్ కానీ మాస్టర్స్ కానీ అలా ఇంకా 5 సంవత్సరాలకైనా నేను చేసే అడుగులో కొంచెం వెనక అడుగు వేయచ్చు, ముందే వేయచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ ఇంకా 5 సంవత్సరాలకైనా 10 సంవత్సరాలకైనా మన ఆంధ్ర తెలంగాణ నుంచి మాస్టర్లు పోవాలి. మాస్టర్స్ వెళ్ళేసి వేరే రాష్ట్రాలల్లో ఇప్పుడు ఎందుకంటే మన రాష్ట్రంలో ఇప్పుడు మొన్న ఒక వీళ్ళ వర్కర్స్ టోటల్గా ఆర్ట్ స్టోర్ వచ్చింది. ఆర్ట్ స్టోర్ వస్తే మినిమం 250 members ఇక్కడ వాళ్ళు చందాలు వేసుకున్నారు. అంటే కలకత్తా నుంచి వచ్చిన వర్కర్స్ ఈ చిన్న పాల్వంచులోనే 250-300 members ఉన్నారనమాట. అలా అంటే మన మన అవకాశాలని అంటే మన దగ్గరే మాస్టర్లు ఉంటే అవకాశం అంతా మన దగ్గరే ఉంటుంది. మీరు వేరే చోట పోయి వర్క్ చేయడానికి కూడా కలకత్తా టైపు మాస్టర్లను ఎలా ఉత్పత్తి చేస్తున్నారో ఆంధ్ర తెలంగాణలో మన ఇన్స్టిట్యూట్ ద్వారా మాస్టర్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతోనే మన ఛానల్ స్టార్ట్ చేసిన. నా ఫస్ట్ వీడియో కానీ చూడండి. నా లక్ష్యం మొత్తం మన వాళ్ళే మాస్టర్లు అవ్వాలి, మన వాళ్ళే పర్ఫెక్ట్ అవ్వాలన్నదే నా లక్ష్యం అనమాట. ఆ లక్ష్యాన్ని మీరు సహాయం చేస్తే నేను కొంచెం ఇంకా యాక్టివ్గా మీరు ఏదైనా చేయడానికి ఏదైనా ఇంకో కొత్త ఇప్పుడు మొన్న గుజరాత్ నుంచి మాస్టర్ తెప్పించినాం అనమాట. ఏంది మనకి శారీ రోలింగ్ పాలసీని నేర్పించడానికి. అట్లా మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ముందెళ్ళడానికి ఇంకా బాగుంటుంది.